ఇక హనుమకొండ జిల్లా పరిధిలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్ తెలియజేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు జరుగుతుంది అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్లో కౌంటింగ్ జరుగుతుందంటున్న హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్తో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు హన్మకొండ జిల్లాకు సంబంధించి 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియను, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు చూస్తూ ఉన్నారు. అసలు ఎన్ని గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది, ఎంతవరకు సమయం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆమెతో మాట్లాడించేట్టు ప్రయత్నం చేద్దాం. మేడం, లెక్కింపు ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పటి వరకు సాగుతుంది? కౌంటింగ్ ప్రాసెస్ షార్ప్ 8 AM స్టార్ట్ చేస్తాము. అందరికీ 6:30 AM రావడానికి నోటీస్ ఇస్తున్నారు ఆ రిటర్నింగ్ ఆఫీసర్స్. ప్రతి ఏసీలో 18 రౌండ్స్ ఉంటాయి అండ్ 14 కౌంటింగ్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేశాము. సో రౌండ్ బై రౌండ్ సిస్టమేటికలీ చేస్తాం. రెండు నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఎన్ని రౌండ్లు ఉండబోతున్నాయి మేడం? పరకాలకి, హన్మకొండకి రెండు కూడా ఆల్మోస్ట్ 239 పోలింగ్ స్టేషన్స్ అండ్ 244 కాబట్టి 18 రౌండ్స్ ఉంటాయి. 17+1. పోస్టల్ బ్యాలెట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది లెక్కింపు? ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ చేయాలి. ఆఫ్టర్ దాట్ ఒక హాఫ్ అన్ అవర్ లోపు ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ చేయాలి. మొదటి రౌండ్ ఫలితం ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎప్పటి వరకు పూర్తి అవుతుంది? పాస్ట్ ఎస్టిమేట్స్ యూజువల్లీ ఫస్ట్ రౌండ్ టేక్స్ 1 hour. ఆఫ్టర్ దాట్ స్పీడ్ అప్ అవుతుంది. లెక్కింపు ప్రక్రియకు సంబంధించి సిబ్బందికి ఎలా సూచనలు ఇచ్చారు? వాళ్ళు డీటెయిల్ రిహర్సల్ చేస్తున్నారు స్టెప్ బై స్టెప్. ఎందుకంటే డేటా ఎంట్రీ చేయాలి, ఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ చేయాలి. సో ఫుల్ ఈరోజు హాఫ్ డే, అట్లీస్ట్ హాఫ్ డే. ఇది కూడా సెకండ్ ట్రైనింగ్, బికాస్ ఫస్ట్ ట్రైనింగ్ ఆల్మోస్ట్ 10 days బ్యాక్ చేయడం జరిగింది. సో దే విల్ బీ ట్రైన్డ్ వెల్. గతంతో పోలిస్తే ఈసారి కూడా మళ్ళీ పట్టణ ఓటర్లు ఓట్లను వినియోగించుకోవడంలో వెనక వేశారు. అసలు ఎందుకోసం ఇది జరుగుతుంది మేడం? సో దట్ హ్యాస్ టు బి స్టడీడ్. యాక్చువల్లీ జస్ట్ 2 days బ్యాక్ కాబట్టి రీజన్స్ మనం అందరూ స్టడీ చేయాలి. నాట్ జస్ట్ వరంగల్, హనుమకొండ, బట్ ఎంటైర్ స్టేట్లో అర్బన్ ఏరియాస్లలో చాలా లో ఓటర్ టర్న్అవుట్ విట్నెస్ చేయడం జరిగింది. వీ హ్యావ్ టు డెఫినెట్లీ స్టడీ వాట్ ఈస్ ద రీజన్, బికాస్ సో మెనీ ఓటర్ అవేర్నెస్ యాక్టివిటీస్, సో మెనీ టైప్స్ ఆఫ్ మోటివేషన్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ టు స్టడీ. సిబ్బందికి కొంత షుగర్ పేషెంట్స్ ఉన్నాం, బీపీ పేషెంట్స్ ఉన్నాం, మాకు కావాల్సినటువంటి మాత్రలు కావచ్చు అవి ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నారు. వాటి కోసం ఏమైనా ఏర్పాట్లు చేశారా సిబ్బంది కోసం? షూర్, మన మెడికల్ టీమ్ ఉంటారు. అండ్ ఎనీవే కౌంటింగ్ ఇస్ నాట్ వెరీ లాంగ్ ప్రాసెస్ ఓన్లీ, బట్ షార్ట్ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఎనీ మెడికల్ అసిస్టెన్స్ కావాలంటే మెడికల్ స్టాఫ్ ఉంటారు. లెక్కింపు ప్రక్రియ ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం? That as soon as possible. Hopefully we should be done by afternoon. Thank you. రైట్, ఇది పరిస్థితి. పరకాలకు, హన్మకొండకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేశాం. అన్ని సిబ్బందికి కూడా తగినటువంటి సూచనలు, సలహాలు, శిక్షణ కూడా ఇచ్చాం. త్వరితగతిన సక్రమంగా లెక్కింపు ప్రక్రియ పూర్తి కావడం కోసం అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా చేపట్టామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, హన్మకొండ.